హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మొదటి అప్డేట్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతమంది ఈ యొక్క పేమెంట్ అనేది ఆగిపోతుంది, వారికి సంబంధించిన మొదటి లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 64,81,632 మందికి సంబంధించి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేవి ఇన్యాక్టివ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. మీరు ఆన్లైన్ ద్వారా యాక్టివ్ చేయించుకోవచ్చు, లేదా బ్యాంకులను సంప్రదించవచ్చు, లేదంటే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ యొక్క ప్రాసెస్ని చేసుకునేదానికి వీలు కల్పించారు ఏపీ ప్రభుత్వం వారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఎన్నికల సమయంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు గతంలోనే ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది విడుదల చేయడానికన్నా ముందుగా ఈ యొక్క ఏపీ వ్యాప్తంగా బడికి వెళ్ళే విద్యార్థులకు సంబంధించిన విద్యార్థులకు సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అయితే ఎవరైతే లింక్ అయితే కాలేదో వారందరికీ సంబంధించిన డేటా అనేది బయటకైతే తీయడం జరిగింది. ఈ యొక్క లిస్టులో చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉన్నట్లుగా సంబంధిత జిల్లాల వారీగా లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీరందరికీ సంబంధించిన ఆధార్ నంబర్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది చేయాలని ఒక గైడ్లైన్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్పిసిఐ స్టేటస్తో పాటుగా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కు తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు. కాబట్టి స్కూల్స్ ఓపెన్ చేయడానికి ముందే పేమెంట్ వేయాలని మీకు 2 నెలల గడువు అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క 2 నెలల్లో ఖచ్చితమైన మార్గదర్శకాలతో ఉన్నారు. కాబట్టి మనకు పేమెంట్ అనేది వేసిన వెంటనే 1 గంట లోపల బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది వెళ్ళాలంటూ ముందుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అనేది లేదో వారి యొక్క డేటా అనేది అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లోని సంబంధిత అధికారుల లాగిన్లోకి వచ్చినట్లు తాజా అప్డేట్ రావడం జరిగింది. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎన్బిఎం పోర్టల్కి సంబంధించిన లాగిన్ అయితే సంబంధిత అధికారుల లాగిన్లోకి రావడం జరిగింది. అక్కడ సంప్రదించినట్లయితే సచివాలయం వారు అంటే డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్స్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరకు వెళ్ళినట్లయితే ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎన్పిసిఐ లింక్ అనేది అయిందా లేదా అని ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. ఎన్పిసిఐ లింక్ మ్యాపింగ్ చేసుకొని వారు దాదాపుగా 64 లక్షల మందికి పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మనకు పేమెంట్ అనేది వేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డీబీటీ అనేది మనకు ఎనేబుల్ అయి ఉండాలి. మీకు ఎన్పిసిఐ లింక్ కాకుండా ఉంటే మీ బ్యాంకు వెళ్ళి లింక్ చేయించుకోండి, లేదంటే సచివాలయానికి వెళ్ళైనా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో అప్పుడే మీకు ఖాతాల్లో మీ యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి. గతంలో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనానికి సంబంధించి ఒకరికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు జమ చేస్తున్నారు. కాబట్టి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క మొబైల్కి ఆధార్ కార్డ్ నంబర్ అనేది లింక్ చేసి ఉన్నారా అన్నీ చెక్ చేసుకోండి. అప్పుడే మీ ఖాతాలకు అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు వేసిన వెంటనే మీ ఖాతాల్లో నేరుగా జమ అయ్యేదానికి. సో ఎవరైతే ఇంకా ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉన్నారో అక్కడ సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.